బ్లాక్ కలర్ కార్ కడగాలంటే రైట్ టైం వచ్చి సాయంత్రమేనండి. ఎక్కడా మచ్చలు మరకలు లేకుండా నీట్గా కడగవచ్చు. వైట్ కలర్ కారు ఏ టైంలోనైనా కడగవచ్చు, ఏ పరిస్థితిలోనైనా కడగవచ్చు. ఎందుకంటే ఇది వైట్ కలర్, అందులోనూ ఈ కార్లకి క్లియర్ కోటింగ్ అనేది ఉండదు. క్లియర్ కోటింగ్ అంటే మనం కార్ని అద్దంలో చూడవచ్చు అనమాట. నీట్గా చెప్తాను చూడండి. ఇలా నీళ్ళు కొట్టేసిన వెంటనే గుడ్డెట్టుకొని వెంటనే తోమేయకూడదండి. కాసేపు నానాలి కారు. కనీసం ఒక 5 నిమిషాలు నానిన తర్వాత మనం గుడ్డ పెడితే చిన్న చిన్న డస్ట్ స్క్రాచ్లు లేకుండా ఉంటుంది. కారు మొత్తం కడిగేసానండి. ఇప్పుడు తొడాలి. సాయంత్రం పూట అయితేనే మనకి కారు తుడుచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదే పగల అనుకోండి, ఎండ వేడికి తుడిసేలోగా ఆరిపోవడము, మచ్చలు పడిపోవడము అన్నీ అవుతుంటాయి. ముఖ్యంగా కారుకి మనం వాడే క్లాత్ బట్టే ఉంటుంది వాషింగ్. ఇప్పుడు నేను మైక్రో ఫైబర్ క్లాత్ వాడుతున్నాను. బ్లాక్ కలరే కాదు, ఏ కలర్ కార్ అయినా సరే మైక్రో ఫైబర్ క్లాత్తో కడిగితేనే ఆ ఒక్క షైనింగ్ కానీ మరకలు లేకుండా ఉండడానికి కానీ బాగుంటుంది. కానీ వెదర్ కూడా ముఖ్యమే. బ్లాక్ కలర్ కార్ అంటే మటుకు ఈవినింగే కడగాలండి. వైట్ కార్ కడగడం పూర్తయిన తర్వాత ఈ ఎండలో ఫస్ట్ మనం అద్దాలు తుడుచుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మరకలు పడేది ఎక్కువ అద్దాలకే అనమాట. తర్వాత మనం బాడీ నెమ్మదిగా తుడుచుకోవచ్చు, ఎందుకంటే మరకలు పడే అవకాశం తక్కువ. అద్దాలు మట్టుకు ఫస్ట్గా స్పీడ్గా అద్దాలు తుడిసేసుకోవాలి. ప్రస్తుతానికి నేను బ్లాక్ కలర్ కార్ గురించి ఎక్కువ ఏం చెప్పలేను. ఈ వీడియో రేజ్ అయిన దాన్ని బట్టి నేను ఒక ఫుల్ వీడియో చేస్తానండి. బ్లాక్ కలర్ కార్లో చిన్న టిప్స్ ఉంటాయి. కార్ కలర్ షేడ్ అవ్వకుండా ఎంత జాగ్రత్తగా వాడాలి, ఏంటి కడగాలి అని చెప్పి మీరు ఇచ్చే కామెంట్లు బట్టి, మీరు ఇచ్చే లైక్స్ బట్టి, నాకు ఉన్న ఎంకరేజ్మెంట్ బట్టి నేను వస్తానండి. అందరికీ నమస్కారం.